తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సనాతన ధర్మంలో ఆర్ష సంస్కృతిలో ఆలయాలకు, ఆలయ నిర్మాణాలకు, విగ్రహ ప్రతిష్టాపనలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. మనదైన సంస్కృతి, వారసత్వం, సనాతన ధర్మం ఆలయాల వల్లే పరంపరానుగతంగా కొనసాగుతుంది. ఆలయం అంటే ఆత్మ జయించే పావన ప్రదేశం. వేదాంత తత్వపరంగా ప్రతి జీవి దేహము దేవాలయమే. భౌతికమైన ఈ శరీరములోని ఆత్మ ఆలయంలో ప్రతిష్ఠితమైన పరమాత్మకు ప్రతిరూపం. అందుకే దేహాన్ని దేవాలయంతో సమన్వయం చేస్తారు. హృదయం అనే కోవిలిలో జ్ఞానజ్యోతిని వెలిగించడం ద్వారా వ్యక్తి తనలోని తమస్సును తొలగించుకుంటాడు. ఆర్ష సంస్కృతికి అద్భుతమైన ప్రతీకలుగా భాసిల్లే ఆలయాలు లేని గ్రామాలు, జనావాసాలు మన దేశంలో ఉండవు. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలయాలు నిర్మితమవుతూ మన సాంప్రదాయాల్ని కొనసాగింపచేస్తున్నాయి. ఆ సంవిధానంలో నిర్మితమై ప్రతిష్టాపన జరుపుకున్న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గోళంమూడి గ్రామంలోని శ్రీ శ్రీ రామపాద క్షేత్ర విశేషాల్ని తిలకిద్దాం. ఎవరి నామం పరమ పావనమైనదో, ఎవరు సర్వులను రంజింపచేస్తారో, ఎవరు మూర్తీభవించిన ధర్మస్వరూపుడో, మర్యాద పురుషోత్తముడో, శక్తిశీలులచే పరిమళించే మంగళాకారుడో అతడే శ్రీరాముడు. మాననీయ మానవీయ విలువల్ని జాతికి ఘనమైన వారసత్వ సంపదగా శ్రీరాముడు అందించాడు. అలాంటి శ్రీరాముణ్ణి తెలుగువారందరూ తమ ఆరాధ్య దైవంగా ఆరాధిస్తున్నారు. తెలుగునాట రామాలయం లేని ఊరంటూ ఉండదు. తెలుగువారందరి ఇలవేలుపు రాముడే. అందుకే ఊరూరా రామాలయాలు నిరంతరం వెలుస్తూనే ఉన్నాయి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అతి రమ్యమైన నామం శ్రీరామనామం. నమఃశివాయ అనే పంచాక్షరి, ఓం నమో నారాయణాయ అనే అష్ట్యాక్షరి మంత్రాల మేలు కలయిక శ్రీరామనామం. రామకథను ఎన్నిసార్లు విన్నా, శ్రీరాముడిని ఎన్నిసార్లు తలుచుకున్నా, ఎన్ని రామాలయాల్ని దర్శించినా తనివి తీరదు. అది రామనామ మహిళ. శాంతి కుసుమాలు వెల్లివిరుస్తాయి. ఆ ఆకాంక్ష కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని గోళ్లమూడి గ్రామంలో శ్రీరామాలయం, శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాకృతులు, శిఖరం, జీవధ్వజస్తంభం, బలిపీఠాల్ని ప్రతిష్టాపన చేశారు. ఈ ప్రతిష్టాపన వేడుక అత్యంత వేడుకగా, భక్తజన సందోహం మధ్య కన్నుల పండుగగా కొనసాగించి త్రయాహ్నిక దీక్షా విధానంగా పునఃప్రతిష్ఠ జరుపుకున్న శ్రీ ఆంజనేయ సహిత సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు భక్తులకు శుభాశీస్సుల్ని అందజేస్తున్నాయి. శ్రీరాముడు వనవాసంలో భాగంగా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ పథానికి సంచరించాడు. అందులో భాగంగా దండకారణ్యంలో పయనిస్తుండగా ఓ భారీ రాయి శ్రీరాముని పాదానికి తాకింది. వెంటనే ఆ రాయి నాతిగా అంటే స్త్రీగా మారింది. ఆ స్త్రీమూర్తే అహల్య. రాతిని నాతిగా చేసిన శ్రీరామ పాదస్పర్శ సోకిన దివ్య ప్రదేశంగా గోళ్లమూడిని ప్రస్తావిస్తారు. రాముని కాలిగోళ్లు రాతిని తాకిన ప్రదేశం కాబట్టి ఇది గోళ్లమూడి అయిందంటారు. సర్వదేవతల పెన్నిధి, సమస్త దేవతాశక్తుల సన్నిధి గోమాత. గోపూజతో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అత్యంత వైభవంగా జరిగిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు శాస్త్రీయ సంప్రదాయంతో వైభవంగా కొనసాగాయి. కోవెల అంటే భగవంతుడి నివాస స్థలం, భగవంతుడికి కేటాయించిన కట్టడం.
ఆ కట్టడంలో భగవత్ స్వరూపం ఉంటుందని, ఆ స్వరూపాన్ని సందర్శించడం, సాక్షాత్కరింపజేసుకోవడం కోసం భక్తులు ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. ఆలయంలోని ప్రతిమే కాదు, సంపూర్ణంగా ఆలయమే భగవత్ స్వరూపం. ఆలయం దేవ శరీరభూతం అని మన ధార్మిక గ్రంథాలు కీర్తించాయి. ఆలయం భగవత్ రూపానికి సంకేతమై నిలుస్తుంది. కాబట్టి ఆ ఆలయంలో నెలకొల్పే విగ్రహాకృతుల ప్రతిష్టాపనకు ఎంతో వైశిష్ట్యం ఉంటుంది. ఆ వైశిష్ట్యం ఆగమశాస్త్ర రీత్యా నిర్వహించే ప్రతిష్ఠ వేడుకల ద్వారా ప్రస్ఫుటమవుతుంది. అందరి హృదయాల్లో ఉండి జీవాత్మల్ని ఆహ్లాదపరుస్తాడో అతడే అమృతుడు, అంతర్యామి అని బృహదారవ్యాకోపనిషత్ పేర్కొంది. ఆ అమృత స్వరూపుడు భారతీయ ఆర్ష సంస్కృతికి విరాట్ పురుషుడు శ్రీరాముడు. వ్యక్తి ధర్మానికి, రాజధర్మానికి శ్రీరాముడు ప్రతీక. అలాంటి శ్రీరాముడిని విగ్రహాకృతిగా సీతాలక్ష్మణుల సమన్వితముగా గోళ్లమూడి శ్రీ శ్రీరామపాద క్షేత్రంలో సాకారమయ్యాయి. అనంతమైన చిదాత్మయైన ఏ పరబ్రహ్మంలో యోగేశ్వరులు సదా ఆనందంగా ఉంటారో ఆ పదమే రామనామం అని బృహన్నారదీయంలో నారద మహర్షి పేర్కొన్నాడు. ఇంతటి విశిష్ట దైవతమైన శ్రీరాముడు సీతా, లక్ష్మణ, ఆంజనేయ మూర్తుల సమన్వితంగా కర్పూర హారతి వెలుగు జిలుగులలో నవ్యకాంతులు వెదజల్లే మంగళమూర్తుల్ని భక్తులు ఆనందాతిరేకాలతో, భక్తి పారవస్యంతో గర్భాలయంలోని శ్రీ సీతారామలక్ష్మణుల్ని దర్శించుకొని దివ్యానుభూతుల్ని ఆలయ ప్రతిష్టకాండ అనేది విశేషమైనది. మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్ష కంకణ ధారణ, యాగశాల ప్రవేశం, అఖండ దీప స్థాపన, నవగ్రహ, యోగిని క్షేత్ర పాలక, వాస్తు, సర్వతోభద్ర మంటప ఆవాహనాలు వంటి ప్రక్రియల సమాహారంగా ప్రధాన విగ్రహాల్లోకి జీవకళ, దైవశక్తి ఆరోహణ జరుగుతుంది. దేవాలయం లేని గ్రామం జనజీవనానికి నిషిద్ధమని వేదం చెప్పిన మాట. ఆ వేదవాక్కులకు సాకారమే ఆలయ ప్రతిష్టాపన వేడుకలు. ఆగమశాస్త్రం రీత్యా ఆలయాల నిర్మాణాలు కొనసాగుతాయి. ఆగమ అనే పదంలో ఆ అంటే ఆశపాశాలు, గా అంటే పశు సంబంధితం, మా అంటే మహిమోపేత పరమాత్మ. ఆశాపాశాల వలయంలో కొట్టుమిట్టాడే పశువుల వంటి జీవుల్ని ఉద్ధరించే మహిమోపేత రూపుడు పరమాత్మ. అతడే పశుపతి. ఆ పశుపతే జలస్వరూపుడు. ఈ సృష్టి అంతా జలావరణం నుంచే సాకారమైంది. అందుకే దైవ సంబంధితమైన ప్రతిష్టలు, ఉత్సవాలు జరిగే సందర్భంలో పవిత్ర జలాలు నింపిన కలశాల్ని ప్రధానంగా పూజిస్తారు. విగ్రహమూర్తుల్ని, ధ్వజస్తంభాల్ని, ఇతర ఆకృతుల్ని నీటిలో సంప్రోక్షణ చేసి వాటికి మరింత శక్తిని ఆపాదిస్తారు.
దివ్యమైన ఈ శరీరంలో దేదీప్యమైన ఆత్మ నెలకొని ఉన్నట్టు ఆలయంలో కూడా భగవంతుడు కొలువుదీరి ఉంటాడు. ఇదే భావనను స్కందోపనిషత్ వివరించింది. శరీరం ఓ శకటమైతే ఆ శరీర శకటాన్ని నడిపే సారథి పరమాత్మ. ఆ పరమాత్మను దేహమనే ఆలయంలో దర్శించుకోవాలి. అందుకే జీవులనే భక్తులందరూ తమ మనోభావాల్ని, ఆత్మ సమాహారాల్ని ఆవిష్కరిస్తూ వివిధ ప్రక్రియల నేపథ్యంగా ఆలయంలో ప్రతిష్ఠించే విగ్రహాకృతుల్ని పూజిస్తారు. దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవః సనాతనః. శరీరంలో జీవుడు శాశ్వతం కాదు, ఆత్మే నిత్యం. ఆ ఆత్మను నిత్యం పరమాత్మతో సమన్వయం చేసుకోవాలి. ఆ అన్వయ పరంపరకు పూర్వరంగంగా పలు ఆరాధనా ప్రక్రియలు, ప్రతిష్టాపనా వేడుకల్లో కొనసాగుతాయి. మామిడాకుల తోరణాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల జయ జయధ్వానాల నేపథ్యంగా విగ్రహాకృతులకు అభిషేక వేడుక కొనసాగుతోంది. వివిధ ఫలరసాలు, కుంకుమోదకం, హరిద్రోదకం, గోక్షీరం, కొబ్బరి నీరు, సుగంధ జలం ఇలా ఎన్నో ద్రవ్యాలతో మూల విరాట్ స్వరూపాలకు పూర్వ అభిషేక సంవిధానాన్ని నిర్వహిస్తున్నారు. అభిషేకం అంటే అంతరార్థాల సమ్మేళనం. దైవం ఇచ్చిన వివిధ ద్రవ్యాల్ని కృతజ్ఞతతో ఆ దైవానికే సమర్పించడం అనేది అభిషేక వేడుక పరమార్థం. ఆ సంవిధానంలోనే ఈ ఆలయ లోగిలిలో అభిషేక వేడుక, నవధాన్య సమర్పణ వంటి ప్రక్రియల్ని నిర్వహించారు. విగ్రహాలపై పుష్పవృష్టిని కురిపిస్తూ తమపై శ్రీ సీతారామచంద్రుల అనుగ్రహం పూలవానలా వర్షించాలని భక్తులు ఆకాంక్షిస్తారు. గర్భగృహ శిరః ప్రోక్తం అంతరాళం గళం తథా మండపంచ ముఖే బహుకుశిస్థాన మండపం మహాన్ పాదస్యాంగుళ్య ప్రోక్తః స్థూపయస్థ ధ్వజస్తంభో తత్వాత్మః. ఆలయ గర్భగృహం భగవంతుడి శిరస్సుకు ప్రతీక. గర్భగృహంలోని ముందు భాగం అంతరాళం కంఠానికి సంకేతం. ముఖ మంటపం హృదయ భాగం, మహామంటపం మూల విరాట్ ఉదరానికి సూచిక. ఆలయం ముందుండే గోపుర మండపం భగవంతుడి పాదానికి సంకేతం. గోపురం పైన ఉండే కలశం అంచులు భగవంతుడి కాలి గోళ్లకు ప్రతిరూపం. ఆలయం ముంగిట ధీర గంభీరంగా ఉండే ధ్వజస్తంభం తత్వాత్మకు ప్రతీక. ఎంతో హృద్యంగా ధీరత్వానికి ప్రతీకగా ఉన్న రీతిలో ఆలయ ధ్వజస్తంభం గోచరమవుతుంది. ధ్వజస్తంభం అనేది సకల దేవతల ఆహ్వానానికి సంబంధించిన ఉపకరణం. అందుకే బ్రహ్మోత్సవాల సందర్భంలో ధ్వజారోహణ ప్రక్రియను నిర్వహిస్తారు. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. తెలుగునాట శ్రీ సీతారామ కళ్యాణ వైభవానికి ఎంతో వైశిష్ట్యం ఉంది. పెళ్లంటే రాములోరి పెళ్ల అనే సాంప్రదాయం ఉంది. సీతారామ కళ్యాణం ఓ ఆనందార్ణవ సన్నివేశం. ముత్యాల తలంబ్రాలతో మురిపెంగా ముగ్ధ మనోహరంగా పరిడవిల్లే ఘటం. ఆ మాధుర్య విశేషం గోళ్లమూడి శ్రీ శ్రీరామపాద దివ్య సన్నిధిలో సాకారమైంది. జగదానంద కారకుడైన జగన్నాథుడు శ్రీరాముడికి కోమలాంగి లోకపావని అయిన సీతా మహాసాధ్వికి జరిగే
కళ్యాణ వేడుక ఆశాంతం మధుర మనోహరం. భక్తుల సమక్షంలో హృదయానందకరంగా శాస్త్రోక్తంగా కొనసాగిన శ్రీ సీతారామ కళ్యాణ వేడుక ఓ రసజ్ఞమైన ఆధ్యాత్మిక దీపిక. మంగళకరమైన ఆ దివ్య దంపతుల అనుగ్రహాన్ని అందుకోవడానికి కళ్యాణోత్సవం ఓ అపురూప సందర్భం, పావనకర తరుణం. సరికొత్తగా ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి నిర్మించిన ఈ ఆలయం అపురూపమైన ఆధ్యాత్మిక వాతావరణంతో గోళ్లమూడిలోని శ్రీరామపాద దివ్య సన్నిధి అలరారుతోంది. గోళ్లమూడి శ్రీరామపాద క్షేత్రంలో జరిగిన ప్రతిష్టాపన వేడుక దర్శనం భక్తులందరికీ ఇహపర శ్రేయోదాయకం. భద్రం అంటే శుభం, శ్రేయం, క్షేమం, మంగళం. అలాంటి ఎన్నో భద్రాల్ని అందించే దైవం రామభద్రుడు. మూర్తీభవించిన ధర్మస్వరూపుడైన శ్రీరాముడు ఆర్షధర్మానికి ఆరాధ్యమూర్తి. జగదాభిరాముడిగా, జయదాయకుడిగా శ్రీరాముడి మూర్తిమత్వం ఆచంద్ర తారార్కం. అలాంటి శ్రీరామచంద్రుడికి ప్రణామాల్ని సమర్పిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.